గర్ల్స్, మీరు ఇయర్స్ నుంచి వింటున్న పీసీఓడి ఇప్పుడు డాక్టర్స్ కొత్తగా పీఎంఓస్ అని ఎందుకు పిలుస్తున్నారో మీకు తెలుసా? ఇది కేవలం నేమ్ చేంజ్ కాదు, పెద్ద నిజం ఇప్పుడు బయటపడింది. ఇంతకాలం పీసీఓడి అంటే ఓవరీస్లో సిస్ట్ వచ్చాయని చాలామంది అనుకున్నారు. కానీ షాకింగ్ ట్రూత్ ఏంటంటే చాలామందికి అసలు సిస్ట్ కూడా ఫామ్ అయి ఉండవు. డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఇవి కేవలం సిస్ట్ వల్ల వచ్చేవి కాదు. ఈ డిసీజ్ కేవలం ఓవరీస్ ప్రాబ్లం కాదు. ఇవి మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెటబాలిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వెయిట్ గెయిన్, యాక్నీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాంగ్జైటీ అండ్ మూడ్ చేంజెస్ ఇవన్నీ కలిపి వచ్చే ఫుల్ బాడీ డిజార్డరే ఈ పిఎంఓఎస్. అందుకే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు పీసీఓడి ఆర్ పీసీఓస్ని పేరుగా మార్చి పిఎంఓఎస్ చేశారు. అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కింద దీన్ని ఇప్పుడు మార్చబడడం జరిగింది. అసలు కారణం ఏమిటంటే ఈ పాత పేర్ల వల్ల చాలామంది గర్ల్స్ లేట్ డయాగ్నోసిస్ అవుతున్నారు. కానీ ఇది నిజానికి హార్మోన్ అండ్ మెటబాలిజం డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దీన్ని పిఎంఓఎస్ కింద మార్చడం జరిగింది. ఆయుర్వేదం చాలా కాలం నుంచే ఇది హోల్ బాడీ ఇంబ్యాలెన్స్ అని చెబుతుంది. అందుకే మీకు ట్రీట్మెంట్ కూడా డైట్, స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అగ్ని కరెక్షన్, మెటబాలిజం ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చే ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంది. ఈ అవేర్నెస్ ప్రతి మహిళ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రయత్నంలోనే మా ఎస్ఆర్ ఆయుష్ శాస్త్ర ఛానల్లో ఇలాంటి ఆయుర్వేదిక్ మరియు మెడికల్ అవేర్నెస్ రీల్స్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో ఎస్ఆర్ ఆయుష్ శాస్త్ర ఛానల్.